సో మనం ఈ సెషన్లో పొజిషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాపర్టీ పొజిషన్స్ అనేది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనం చూద్దాం. ఒకటే ప్రాపర్టీ పొజిషన్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఈ పొజిషన్ ప్రాపర్టీకి కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఒకటి స్టాటిక్ అని, రిలేటివ్, అబ్సల్యూట్ అండ్ వన్ మోర్ ఫిక్స్డ్. ఇంకొక ప్రాపర్టీ ఏదో ఉంటుందండి, స్టిక్కీ. యా, ఇవి ప్రాపర్టీస్. అసలు ఏంటి ఈ ప్రాపర్టీ? పొజిషన్స్ అనే ప్రాపర్టీ రాయటం వల్ల ఏమవుతుంది, రైట్? సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బై డిఫాల్ట్గా ప్రతి ఎలిమెంట్కి ఒక పొజిషన్ ఉంటుంది. బై డిఫాల్ట్ ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ ఎ పొజిషన్. ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫాల్ట్ పొజిషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అని. బై డిఫాల్ట్ పొజిషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఏంటి? ఇప్పుడు నార్మల్గా మీరు ఒక ఫైల్ తీసుకోండి, రైట్? ఏదో ఒక ఫైల్ రాయండి. ఇక్కడ ఏదైనా కొంచెం టెక్స్ట్ రాయండి. సో లెట్ రైట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి పొజిషన్స్ డాట్ హెచ్టిఎంఎల్. సింపుల్ ఒక ఫైల్ రాశాను. సో లెట్ మీ రిమూవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్, రైట్? సో ఇక్కడ నేను ఒక హెచ్1 ట్యాగ్ రాస్తాను. హెచ్1 ట్యాగ్ రాస్తున్నాను. జస్ట్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ, ఏమవుద్దో చూద్దాం. హలో అని రాశాను. ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ రాస్తున్నా. వెల్కమ్ అని రాస్తున్నా. ఇక్కడ సంథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ రైట్ ఇట్. సింపుల్గా ఇలా రాస్తాను. జస్ట్ రన్ దిస్ ఫైల్. ఈ రెండు ఎలిమెంట్స్ యొక్క డిఫాల్ట్ పొజిషన్ ఏంటి అంటే ఎక్కడ డిస్ప్లే అవుతాయి బ్రౌజర్లో? ఇప్పుడు రన్ చేస్తే అవి ఎక్కడ డిస్ప్లే అయినాయండి బై డిఫాల్ట్గా? లెఫ్ట్ సైడా రైట్ సైడా? లెఫ్ట్ సైడ్. ఏమన్నా సెంటర్లో డిస్ప్లే అయ్యాయా బై డిఫాల్ట్గా? లేదు. ఏమన్నా రైట్ సైడ్ బాటమ్ వచ్చినాయా? లేకపోతే టాప్ రైట్ వచ్చినాయా? లేకపోతే మిడిల్ వచ్చినాయా? టాప్ మిడిలా? లేకపోతే బాటమ్ మిడిలా? లేకపోతే లెఫ్ట్ మిడిలా? కాదు కదా. బై డిఫాల్ట్ ఏ పొజిషన్లో ఉన్నాయి అంటే లెఫ్ట్ పొజిషన్, అంటే టాప్ లెఫ్ట్ కార్నర్లో నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది డిఫాల్ట్ నేచర్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్. దీన్ని ఏమంటామంటే స్టాటిక్ పొజిషన్ అంటాం. స్టాటిక్ అంటే మీనింగ్ ఏంటంటే, బై డిఫాల్ట్గా హెచ్టిఎంఎల్లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో మీకు, అన్ని ఎలిమెంట్స్ యొక్క డిఫాల్ట్ పొజిషన్ ఏంటంటే స్టాటిక్ పొజిషన్ అనమాట. దే ఆర్ ఆల్ ద అలైన్డ్. బై డిఫాల్ట్గా ఉండేది ఇది. సో ద డిఫాల్ట్ పొజిషన్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్, ఇలా రాద్దాం ఒక పాయింట్. డిఫాల్ట్ పొజిషన్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ స్టాటిక్ అండి. ఇది స్టాటిక్. స్టాటిక్ పొజిషన్లో ఉంటుంది. అంటే నువ్వు పొజిషన్ స్టాటిక్ రాసినా కూడా పెద్ద చేంజ్ ఏమి ఉండదు. బై డిఫాల్ట్ స్టాటిక్ పొజిషనే కదా, రైట్? అది ఒక్కోసారి ఏమవుద్దంటే, మనము కొన్ని ఎలిమెంట్స్ని ఫోర్స్గా దాన్ని నేను రైట్ సైడ్ బాటమ్గా తీసుకురావాలి. ఫోర్స్గా రైట్ సైడ్ బాటంలో పెట్టాలి. అది అక్కడే ఉండాలి. నువ్వు స్క్రీన్ పెంచినా తగ్గించినా కూడా ఐ హ్యావ్ టు సీ ద ఎలిమెంట్ దేర్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మీరు ఇవన్నీ చూస్తుంటారు. ఎక్కడ చూస్తుంటారంటే, మీరు ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళారనుకోండి. ఏ వెబ్సైట్కి వెళ్దాం? సరే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెబ్సైట్కి వెళ్తాను. సో ఇక్కడ రైట్ సైడ్ బాటంలో మీకు ఇక్కడ ఏదో ఒకటి ఉంది చూడండి, ఆస్క్ ఇవా అని. ఇది రైట్ సైడ్ బాటంలోనే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ రాదు. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడే ఓపెన్ అవుతుంది. సో మీరు చూడండి, ఇంకా మీరు దీన్ని బ్రౌజర్ని పైకి కిందకి స్క్రోల్ చేసినా కూడా అది ఆ పొజిషన్లోనే ఉంది. ఆ పొజిషన్ చేంజ్ అయిందా? ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఉంది. ఈ ఎలిమెంట్ ఏమవుతుంది, పైకి వెళ్ళిపోతుంది. దేర్ ఆల్ మూవింగ్ అప్ అండ్ మూవింగ్ డౌన్. కానీ నా కంటెంట్ మూవ్ అవుతున్నా కూడా స్టిల్ ఆ ఎలిమెంట్ అనేది ఇక్కడే ఉంది. ఏది? ఈ ఆస్క్ ఇవా అనేది అక్కడే ఉంది. అంటే అది ఎందుకు అక్కడే ఉంది? ఇదంతా మూవ్ అవుతుంది కదా. అలానే ఇది కూడా ఏదో వచ్చింది చూడండి ఒకటి. ఇక్కడ ఒక అపారో వచ్చింది. ఈ అపారా కూడా అక్కడే ఉంది, దాని పక్కనే ఉంది. ఇప్పుడు ఏదో హైడ్ అయింది, హైడ్ స్టో చేసి ఉంటారు దాన్ని బట్టి. సో అది ఎందుకు అక్కడే ఉంది? ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేశారా? మీకు ఈ కంటెంట్ అంతా మూవ్ అవుతుంది కానీ ఈ మెను మూవ్ కావటంలా. మీకు చూసారా, టాప్ మెను పర్సనల్ ఎన్ఆర్ఐ ఎస్ఎంఈ అని ఉంది, అది అక్కడే ఉంటుంది. మీరు చూస్తే అక్కడే ఉంది. అది అది మూవ్ అవటంలా. అది ఎలా జరుగుతుంది? మూవ్ అవ్వకుండా అది అక్కడే ఎలా ఉండగలిగింది? ఇంకో విషయం చూస్తే, మీరు ఇప్పుడు ఈ హోము ఇవన్నీ ఉన్నాయి కదా, పే బిల్లు ఇవన్నీ, ఇవి చూస్తే పైన వెళ్ళి అక్కడ ఆ పైన మెనూకి అటాచ్ అయిపోయింది. ఈ కంటెంట్ మూవ్ అవుతుంది కానీ అది మూవ్ అవటం లేదు, అది అక్కడే ఉంటుంది. సో ఇప్పుడు చూసారా, ఈ ఆ హోమ్ పే సేవ్ అనే ఈ సెక్షన్ ఉంది కదా,
ఇప్పుడు మూవ్ అవుతుంది. కొంచెం టైం తర్వాత వెళ్ళేసి దానికి అక్కడ పైన అటాచ్ అయిపోయింది. అక్కడి నుంచి ఇక మూవ్ అవటంలా. ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఎలా చేస్తారంటే ఈ పొజిషన్ ప్రాపర్టీని ఉపయోగించి చేస్తారు. ఇవన్నీ రెగ్యులర్గా మీరు చూస్తుంటారు, కానీ ఎలా చేస్తుంటారు తెలియదు. సో ఇలా చేస్తారండి. ఏంటి ప్రాపర్టీ ఏంటంటే పొజిషన్ అనేటువంటి ఒక ప్రాపర్టీని ఉపయోగించి, సో దాన్ని అలా స్టికీ చేస్తారు, లేకపోతే ఫిక్స్డ్ చేస్తారు, లేకపోతే దీన్ని అబ్జల్యూట్ అంటే ఇది ఖచ్చితంగా అక్కడే ఉండాలి. సో నాకు కంటెంట్ మూవ్ అయినా కూడా అది మూవ్ అవ్వకూడదు, అది ఫిక్స్డ్గా అలానే ఉండాలి. సో ఇటువంటి థింగ్స్ మనము ఆ, ఈ యొక్క పొజిషన్ ప్రాపర్టీని ఉపయోగించి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఎలా చేద్దాం అనేది ఒకసారి చూద్దాం రండి. సో బై డిఫాల్ట్గా ఏంటి డిఫాల్ట్ పొజిషన్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఏంటంటే స్టాటిక్. నీకు అది కాకుండా ఇది చూడండి, ఈ ఎలిమెంట్ ఎక్కడే ఉండాలి, ఈ ఎలిమెంట్ అక్కడ పైన ఫిక్స్ అయి ఉండాలి, ఈ ఎలిమెంట్ మౌస్ ఇలా అవ్వగానే అటాచ్ అయిపోవాలి. సో ఎలా చేయాలనుకుంటే ఈ రిమైనింగ్ 4 ప్రాపర్టీలు ఏదో ఒక ప్రాపర్టీ మీరు అప్లై చేయాలి. ఏ ప్రాపర్టీ అప్లై చేస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు మనం నేర్చుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పొజిషన్. సో ఏం చేస్తుంది ఈ పొజిషన్ ప్రాపర్టీ అంటే నథింగ్, ఇట్స్ వెరీ సింపుల్. ఇట్ విల్ డిసైడ్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద వెబ్ పేజ్. ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు? బై డిఫాల్ట్గా లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఎలిమెంట్ పొజిషన్ అనేది. నాకు లెఫ్ట్ వద్దు, రైటే కావాలి, రైట్ సైడ్ బాటమ్ కావాలి, టాప్ బాటమ్ కావాలి. సో ఎలా వర్క్ అవుతుంది అని అంటే ఈ పొజిషన్స్ ప్రాపర్టీని ఉపయోగించే వర్క్ అవుతుంది. అదర్ దాన్ ఇట్ వోంట్ వర్క్. రైట్, ఒకసారి చూద్దాం. మనము ఒక చిన్న హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసి సో దట్ వీ విల్ వర్క్ ఆన్ ఇట్. సో లెట్ us క్రియేట్ ఏ స్మాల్ హెచ్టిఎంఎల్ ఫైల్. ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా. రైట్, ఇక్కడ పొజిషన్స్ ఉంది. రైట్, ఇది ఫైల్. సో ఈ కంటైనర్ని డిజైన్ చేయండి ఫస్ట్. కంటైనర్. దీనికి ఒక హైట్ విడ్త్ ఇద్దాం మనం ఫస్ట్. దానికి హైట్ ఒక 600 పిక్సెల్స్ హైట్ తీసుకున్నాను. విడ్త్ని కూడా 600 పిక్సెల్స్ తీసుకుంటున్నాను, లేకపోతే 800 పిక్సెల్స్ తీసుకోండి, నో ప్రాబ్లం. బోర్డర్ బోర్డర్ 5 పిక్సెల్ సాలిడ్ రెడ్ బోర్డర్ ఇచ్చాను. జస్ట్ రన్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి అవుట్పుట్ ఏంటి? బై డిఫాల్ట్గా లెఫ్ట్ పొజిషన్లో ఉంటుంది. ఇది కూడా స్టాటిక్ పొజిషన్, ఇంకా నువ్వేం పొజిషన్ అప్లై చేయాల. బై డిఫాల్ట్ ఎవ్రీ ఎలిమెంట్ ఇస్ ఇన్ ద స్టాటిక్ పొజిషన్. సో అది కరెక్ట్గా ఇలానే ఉంది. సో ఈ బాక్స్ నాకు కరెక్ట్గా రైట్ సైడ్ బాటమ్ కావాలి, రైట్ సైడ్ మిడిల్ కావాలి, రైట్ టాప్ లేకపోతే సెంటర్ మిడిల్ ఇలా కావాలని మనం అనుకుంటాం కదా. సో అది బై డిఫాల్ట్గా రాదు. బై డిఫాల్ట్ పొజిషన్ స్టాటిక్ పొజిషన్. సో అందువల్ల ఎలిమెంట్ అక్కడ ఉంది. ఇప్పుడు ఎలిమెంట్ నాకు మూవ్ అవ్వాలి అనుకుంటే నేను పొజిషన్ అనేటువంటి ఒక ప్రాపర్టీ రాస్తున్నాను. ఈ పొజిషన్ ప్రాపర్టీకి నేను స్టాటిక్ అని ఇచ్చా. బై డిఫాల్ట్ స్టాటిక్కే, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు. రైట్, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఏమైనా చేంజ్ ఉందా? చేంజ్ ఏం లేదు. బై డిఫాల్ట్ అది స్టాటిక్కే. సో కాబట్టి ఇలా ఉంది. తర్వాత ఆ, ఇంకా మీరు ఒక పని చేయొచ్చు. ఇంకా బెటర్ సినారియో కోసం దీని లోపల ఇంకొక డివ్ కూడా తీసుకుందాం అండి. లెట్ మీ టేక్ ఏ డివ్. ఇంకొక డివ్ తీసుకుందాం. డివ్ మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. ఒక ఇమేజ్ కానీ డివ్ కానీ ఏదైనా తీసుకోండి. క్లాస్ ఇస్ ఈక్వల్ టు ఐఎమ్ రైటింగ్ సంథింగ్ కాల్ బ్లాక్, బిఎల్ఓసికే బ్లాక్. ఇప్పుడు పేరెంట్ ఎవరు? కంటైనర్. చిల్డ్రన్ ఎవరు? బ్లాక్. సో ఇలా అనుకుందాం మనం. ఆ, ఇప్పుడు దీనికి కూడా డిజైన్ చేస్తున్నాను. బిఎల్ఓసికే బ్లాక్. దీనికి కూడా ఒక కొంత హైట్ విడ్త్ ఇద్దాం. సో హెచ్ఏజిహెచ్టి హైట్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 60 పిక్సెల్స్ హైట్. విడ్త్ కూడా 60 పిక్సెల్స్, సారీ పిక్సెల్స్. అండ్ లెట్ మీ సెట్ సమ్ బోర్డర్. బోర్డర్ వచ్చేసి జస్ట్ సాలిడ్ అండ్ గ్రీన్ బోర్డర్ ఇస్తున్నా. ఓకేనా? రైట్. సో సార్ చూస్తే ఆ బాక్స్ ఎక్కడ ఉందో చూసారు? ఎగ్జాక్ట్గా బాక్స్ లోపల బాక్స్ ఉంది. అది కూడా ఎక్కడ ఉంది? ఆ కార్నర్లోనే ఉంది, లెఫ్ట్ కార్నర్లోనే ఉంది. అది డిఫాల్ట్ నేచర్ అది. సో ఆ కార్నర్లో ఉండటం అనేది డిఫాల్ట్ నేచర్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్. అది ఏంటి? డిఫాల్ట్ స్టాటిక్. బై డిఫాల్ట్గా అన్నీ కూడా టాప్ లెఫ్ట్లోనే నుంచే స్టార్ట్ అవుతాయి. మీరు ఇంక ఎలిమెంట్స్ పెట్టే కొంది ఒకదాని కింద ఒకటి వస్తాయి. రైట్, అది డిఫాల్ట్ నేచర్ అంటాం. ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ నాకు రైట్ సైడ్లో కావాలి, బాటమ్ సైడ్లో కావాలంటే ఈ ఈ గ్రీన్ కలర్ బాక్స్ ఏదైతే ఉందో అది నాకు అలా కావాలి. సో దాన్ని ఎలా చేయొచ్చు మనం? ఆ గ్రీన్ కలర్ బాక్స్ని నాకు లెఫ్ట్ రైట్ మిడిల్ అలా కావాలి. సో ఎలా చేయొచ్చు? సో అంటే ఇప్పుడు మీరు పొజిషన్ ప్రాపర్టీ రాయొచ్చు ఇక్కడ కూడా. మీరు పొజిషన్, ఒకవేళ నువ్వు ఇక్కడ స్టాటిక్ అని రాసావు అనుకో, అది బై డిఫాల్ట్ స్టాటిక్కే. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు రాయాల్సిన అవసరం లేదు స్టాటిక్ అని. అది బై డిఫాల్ట్ స్టాటిక్. ఇది కాకుండా నువ్వు ఏమైనా చేంజ్ చేద్దాం అనుకుంటే అప్పుడు మీరు ఇక్కడ పొజిషన్కి నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఫిక్స్డ్ అని రాస్తా.
పొజిషన్ ఫిక్స్డ్. ఇప్పుడు ఫిక్స్డ్ అంటే మీకు ఏమైనా చేంజ్ ఏమైనా కనిపించిందా? చేంజ్ ఏం కనిపించలేదు కదా. ఒక పని చేయండి. ఇక్కడ ఈ డివ్ తర్వాత కొంత కంటెంట్ కూడా యాడ్ చేయండి. అప్పుడు కదా మనకు ఐడియా వచ్చేది. సో కాబట్టి మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఇది ప్రస్తుతానికి తీసేద్దాం. కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి అప్పుడు మనం దిస్ ఈస్ సమ్ టైటిల్. ఓకే, రైట్. లైక్ దిస్ ఇలా కాపీ పేస్ట్ చేస్తున్నా దీన్ని. కంట్రోల్ డి. కంట్రోల్ డి గనక మీరు గనక హిట్ చేస్తే ఇది ప్రీవియస్ లైన్ కిందకి కాపీ అవుతుంది. ఓకేనా? ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు చూసారా, హెడ్డింగ్స్ అన్ని కూడా బాక్స్ దాటి బయటకు వచ్చినాయి. రైట్, ఓకే, అది ఫైన్. మనం ఎందుకంటే ఫిక్స్డ్ హైట్ సెట్ చేసాం కాబట్టి ఇలా వచ్చింది. ఒకవేళ నువ్వు హైట్ ఇవ్వలేదు అనుకోండి, సో హైట్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడ పేరెంట్కి నేను హైట్ ఇవ్వలేదు అని అనుకున్నట్లయితే సో హైట్ అనేది ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతుంది. హైట్ ఈజ్ అడ్జస్టింగ్ ఆటోమేటికల్లీ. నువ్వు సెట్ చేసావు కాబట్టి ఆ సెట్ చేసిన హైట్కే బోర్డర్ వచ్చింది. రిమైనింగ్ అంతా ఓవర్ బయటికి ఫ్లో అయినట్టుంది కదా. ఓకే, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇక్కడ అది ఇష్యూ కాదు. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ బాక్స్కి ఏదైతే ఉందో బై డిఫాల్ట్ ఇవన్నీ కూడా స్టాటిక్కే. ఏవి H1 డివ్ అన్నీ కూడా స్టాటిక్ ఇన్ పొజిషన్. మనం ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు దీనికి నేను పొజిషన్ ఫిక్స్డ్ అని ఇచ్చా. ఫిక్స్డ్ అని ఇచ్చాను. ఫిక్స్డ్ అని ఇస్తే చూసారా, అది కంటెంట్ అనేది దానికి పైకి కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మౌస్ కిందకి వెళ్తున్నా కూడా ఆ డివ్ మూవ్ అవ్వాల. ఏది ఆ రెడ్ ఆ గ్రీన్ కలర్ అనేది మూవ్ అవటం లేదు, అక్కడే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, అది ఫిక్స్డ్ పొజిషన్ అంటే. సార్, ఈ గ్రీన్ కలర్ అనేది టాప్ లెఫ్ట్ వద్దు, నాకు రైట్ సైడ్ బాటంలో కావాలి అని అనుకుంటే మీరు ఇక్కడ 4 ప్రాపర్టీస్ని ప్లే చేయాలి. ఏంటి ఆ 4 ప్రాపర్టీస్ అంటే, మనకి లెఫ్ట్, రైట్, బోటము, ఇవి కూడా సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అండి. బోటము, ఇంకొకటి టాప్. ఇవి 4 ప్రాపర్టీస్. ఈ 4 ప్రాపర్టీస్ ఎప్పుడు వర్క్ అవుతాయి అంటే పొజిషన్ అనే ప్రాపర్టీ ఉంటేనే ఇవి వర్క్ అవుతాయి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్ అవి మనం అవి దీనికి సంబంధం లేదు. సో ఈ 4 ప్రాపర్టీస్ వర్క్ చేయాలి అని అంటే నువ్వు పొజిషన్ ప్రాపర్టీ ఉంటేనే ఈ 4 ప్రాపర్టీస్ వర్క్ అవుతాయి. సో పొజిషన్ రాయకుండా ఈ 4 ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ రాసినా కూడా మీకు అవి వర్క్ అవ్వవు. రైట్, అంటే దీస్ 4 ప్రాపర్టీస్ డిపెండ్స్ అపాన్ ద పొజిషన్ ప్రాపర్టీ. పొజిషన్ ఉంటేనే ఈ 4 ప్రాపర్టీస్ మనకి వర్క్ అవుతాయి, లేకపోతే వర్క్ అవ్వవు. ఎలా అనేది చూడండి ఒకసారి. ఇప్పుడు మన ఫైల్లోకి వెళ్దాం. ఇక్కడ నేను బోటం 0 అని రాసా. బోటం 0, జస్ట్ 0. బోటం 0 అంటే ఎక్కడికి వెళ్ళింది చూడండి, లెఫ్ట్ సైడ్ బోటం 0 ఉంది. నాకు రైట్ 0 కూడా రాయండి ఒకసారి. RIGHT, రైట్ 0 అని రాస్తా. రైట్ 0 అని రాస్తే రైట్ సైడ్ 0కి వెళ్ళిపోయిందా? నీకు ఈ బ్రౌజర్లో కంటెంట్ మూవ్ అవుతున్నా లేకపోతే ఏమైనా కూడా అది అక్కడే ఉంది. చూసారా? సో ఫిక్స్డ్, అది అక్కడే ఫిక్స్ అయిపోయింది. ఈవెన్ దో మై కంటెంట్ ఈజ్ మూవింగ్, నాట్ మూవింగ్, దట్ ఈస్ ఫిక్స్డ్ దేర్. అక్కడే ఫిక్స్ అయిపోయింది. ఈ బ్లాక్లో కూడా నేను ఏదైనా ఒక టెక్స్ట్ రాద్దాము అనుకుంటే మీరు రాయొచ్చు. H3 కొంత టెక్స్ట్ కూడా రాస్తున్నా నేను, జస్ట్ వాచ్ ఇట్. సో హలో అనేది అక్కడే ఉంది. సో నాకు బ్రౌజర్లో కంటెంట్ ఉన్నా లేకపోయినా, రైట్, బ్రౌజర్ నేను మూవ్ చేసినా మూవ్ చేయకపోయినా అది కంప్లీట్గా రైట్ సైడ్లో ఫిక్స్ అయింది. ఒకవేళ నీకు టాప్ కావాలనుకోండి, ఇక మీరు ఇప్పుడు టాప్ 0 రాశారనుకోండి, టాప్ 0 ఇంకోటి ఏంటది మనకి రైట్ 0. సో ఆబ్వియస్గా మీకు వెళ్ళిపోయింది. కంటెంట్ ఉన్నా లేకపోయినా అలా వచ్చు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఫిక్స్డ్ అన్నప్పుడు. ఒకవేళ కనుక మీరు అబ్జల్యూట్ అని రాశారనుకోండి, ఏమైందో చూడండి. అబ్జల్యూట్ రాద్దాం, రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు ఎలిమెంట్ ఎక్కడ ఉంది? అక్కడే ఉంది. ఎక్కడుంది? రైట్ సైడ్ టాప్లో ఉంది కదా. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే అబ్జల్యూట్ అని రాశాను. మౌస్ కనుక మూవ్ చేసినట్లయితే అది కూడా మూవ్ అయిపోయింది. అబ్జల్యూట్ అంటే అలా వర్క్ అవుతుంది. అదే పొజిషన్ అయితే మారుతుంది. సో పొజిషన్ అయితే ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇక్కడ నేను అసలు పొజిషన్ ప్రాపర్టీ తీసేస్తే, పొజిషన్ ప్రాపర్టీ తీసేస్తాను. మనం ఇప్పుడు పొజిషన్ ప్రాపర్టీ తీసేసి టాప్ రైట్ 0 రాస్తాం. సో ఎలిమెంట్ అనేది అక్కడ ఉండిపోద్దా? ఒకసారి రిఫ్రెష్ చేయండి. అక్కడ ఉండదు. చెప్పాను కదా, ఈ టాప్ అండ్ రైట్ వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ పొజిషన్ ఉండాలి. పొజిషన్ ఉంటేనే అది వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. టాప్, రైట్, లెఫ్ట్, బాటమ్ ఈ 4 ప్రాపర్టీస్ వర్క్ అవ్వాలంటే పొజిషన్ అనే ప్రాపర్టీ అక్కడ ఉండాలి. సో అబ్జల్యూట్ రాయటం వల్ల ఏమైందంటే ఇది ఇలా పైకి కిందకి వెళ్ళింది. నువ్వు ఫిక్స్డ్, నాకు ఇంక వద్దు, ఆ మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు, నాకు ఇది ఫిక్స్డ్గా ఉండాలి అనుకున్నప్పుడు నువ్వు ఇలా రాసుకున్నట్లయితే కంటెంట్ మూవ్ అయినా అప్ అయినా. సో జనరల్గా మనం మోస్ట్గా ఇది చూస్తుంటాం, బోటంలో మనం చాలా విడ్జెట్స్ పెడుతుంటారు. బాటమ్ విడ్జెట్స్లో ఇలా మీరు చూడొచ్చు.
ఎగ్జాక్ట్గా ఇలా వర్క్ అవుతుంది అండి అది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఏమవుతుంది అనేది. అయితే ఇప్పుడు రిమైనింగ్ ప్రాపర్టీస్ ఎక్కడ రాయాలి మరి? ఇప్పుడు చూడండి, పొజిషన్ అబ్జల్యూట్, పొజిషన్ రిలేటివ్, ఇది కాంబినేషన్ మనం బాగా వాడతాం. అది చెప్పాలి ఇప్పుడు మీకు నేను, రైట్? ఇప్పుడు ఆ, నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ గ్రీన్ కలర్ బాక్స్ యొక్క పేరెంట్ ఎవరు నార్మల్గా? ఒకసారి న్యూ ఫైల్ క్రియేట్ చేద్దామనండి. పొజిషన్స్ టూ డాట్ హెచ్టిఎంఎల్. సో ఇప్పుడు ఈ ఫైల్ రన్ చేద్దాం. ఆ ఫైల్ అలా వదిలేసి, సో నేను ఇక్కడ ఈ పొజిషన్ ఇవన్నీ తీసేసాను. ఓకేనా? నథింగ్. జస్ట్ మనకి డిఫాల్ట్గా ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ యొక్క పేరెంట్ ఎవరంటే రెడ్ కలర్. అంటే రెడ్ కలర్లో ఉంది. ఈ యొక్క గ్రీన్ కలర్ని ఈ రెడ్ కలర్లోనే మూవ్ చేయాలి నేను. రెడ్ కలర్లోనే మూవ్ చేయాలి. రెడ్ కలర్లోనే ఉండాలి. రెడ్ కలర్లో రైట్ బాటమ్ పెడతావా, టాప్ బాటమ్ పెడతావా, నువ్వు పెట్టేసాయి. ఇట్ వోంట్ కమ్ అవుట్ ఆఫ్ ద పేరెంట్. కానీ ఇప్పుడు ఏమైంది, పేరెంట్స్కి బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే చూడండి, ఇక్కడ మనం పొజిషన్ అబ్జల్యూట్, పొజిషన్ ఫిక్స్డ్ అని రాస్తున్నాము. ఇక్కడ అబ్జల్యూట్ రాసినా ఇంకేది రాసినా కూడా ఏమవుతుంది, అది మూవ్ బయటకు వచ్చేస్తుంది కదా. ఇది పేరెంట్లోనే ఉండాలి. ఏది ఆ గ్రీన్ కలర్ డివ్ అనేది పేరెంట్లో రైట్ సైడ్ బాటంలో ఉండాలి అనుకుంటే అప్పుడు ఈ కాంబినేషన్ రాయాలి. పేరెంట్ ఎవరు? కంటైనర్. చైల్డ్ ఎవరు? అబ్జర్వ్, ఇది బ్లాక్. సో నువ్వు పేరెంట్కి నువ్వు పొజిషన్ రిలేటివ్ అని రాయటం వల్ల ఏమవుతుందంటే రిలేటివ్, ఆర్ఈఎల్ఏటివ్, రిలేటివ్, పేరెంట్ రిలేటివ్. అలానే చైల్డ్కి అబ్జల్యూట్ రాసావు. ఈ కాంబినేషన్ రాయటం వల్ల ఏమవుతుందంటే ఆ డివ్ అనేది పేరెంట్లోనే ఉంటుంది. పేరెంట్ దాటి బయటికి వెళ్ళదు. చూసారా? ఇట్ ఈజ్, ఇట్ షుడ్ బి ఇన్సైడ్. మనం ఒక యానిమేషన్ చేస్తున్నాం అనుకోండి, యానిమేట్ చేసేటప్పుడు ఒక పాత్ డిఫైన్ చేస్తాము. ఆ పాత్లోనే ఎలిమెంట్ అనేది మూవ్ అవ్వాలి. పాత్ దాటి బయటికి వెళ్ళకూడదు. ఒక బస్సుని నేను యానిమేట్ చేస్తున్నాను, ఒక బస్సో కారో తీసుకొని యానిమేట్ చేస్తున్నా. ఆ కార్ అనేది నేను ఒక డిఫైన్ చేస్తాను, ఒక పాత్, ఆ పాత్లోనే ట్రావెల్ అవ్వాలి అని. అటువంటిప్పుడు ఒకవేళ నువ్వు అలా డిఫైన్ చెప్తే ఏమైంది, అది ఇట్ విల్ గో అవుట్ ఆఫ్ ద పాత్ కదా. సో అటువంటిప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే, సో యానిమేషన్ జరగాలి, అది ఎలా, విత్ ఇన్ ద రీజియన్లోనే జరగాలి. అది బయటికి వెళ్ళిపోకూడదు. నేను ఒక బాక్స్ డిఫైన్ చేస్తే ఆ బాక్స్లోనే అది మూవ్ అవుతా ఉండాలి. మనం ఒక ఒక బాల్ని యానిమేట్ చేద్దాం అనుకున్నాను, యానిమేట్ ద బాల్. ఆ బాల్ స్టెప్స్ అవుతూ ఉంటుంది కదా, ఆ స్టెప్స్ అనేది ఆ బాక్స్లో జరగాలి, బాక్స్ బయటికి వెళ్ళకూడదు. సో అలాంటప్పుడు ఏమవ్వాలి, సో బాల్ అనేది చైల్డ్ అయితే దానికి ఒక పేరెంట్ ఉంటుంది కదా, ఆ పేరెంట్కి నువ్వు రిలేటివ్ రాయాలి. అలానే చైల్డ్కి నువ్వు అబ్జల్యూట్ రాయాలి. ఇలా రాసినప్పుడు ఏమవుతుందంటే ఈ యానిమేటెడ్ థింగ్స్ అనేవి ఆ బాక్స్లోనే జరుగుతాయి, పేరెంట్లోనే జరుగుతాయి. పేరెంట్ దాటి బయటికి వెళ్ళవు. ఎందుకంటే నీకు ఒకవేళ బాక్స్ వన్లో ఒక యానిమేషన్ చేస్తున్నావు, బాక్స్ టూలో ఇంకొక యానిమేషన్ చేస్తున్నావు, నువ్వు ఆ పేరెంట్స్కి నువ్వు రిలేటివ్ రాయలేదనుకోండి, ఆ బాక్స్లో ఈ బాక్స్లోకో లేకపోతే ఈ బాక్స్లో ఆ బాక్స్లోకి వెళ్ళిపోతుంది కదా. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు పేరెంట్కి రిలేటివ్ రాస్తే చైల్డ్కి నువ్వు అబ్జల్యూట్ రాయి, డెఫినెట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫిక్స్డ్ రాస్తే వర్క్ అయిద్దా? వర్క్ అవ్వదు. ఫిక్స్డ్ రాస్తే అది ఫోర్సబిలిటీ అనమాట. ఇక్కడ ఫోర్స్గా తీసుకెళ్ళి బాటంలోనే పెడుతుంది అది. నువ్వు ఫిక్స్డ్ రాసినా, అక్కడ పైన పేరెంట్కి రిలేటివ్ రాసినా వర్క్ అవ్వదు. సో రిలేటివ్ అండ్ అబ్జల్యూట్ ఈస్ ద కాంబినేషన్. ఫిక్స్డ్ ఈజ్ కాంబినేషన్ కాదు. అసలు ఫిక్స్డ్ అంటే ఏంటి, అసలు ఫోర్స్గా ఇక తన్నేస్తుంది బయటికి ఇక. సో తీసుకెళ్ళి నువ్వు ఏ పొజిషన్ అంటావో ఆ పొజిషన్లో పెట్టేస్తుంది, అది ఫిక్స్డ్. దానికి ఇక మనం దాన్ని కంట్రోల్ చేయలేము. నువ్వు ఫిక్స్డ్ అని ఇచ్చేవంటే అది అక్కడికి వెళ్ళి ఫిక్స్ అయిపోద్ది ఇక. ఇప్పుడు రిలేటివ్ అండ్ అబ్జల్యూట్ ఎప్పుడు కూడా ఈ రెండు కూడా కొంచెం కాంబినేషన్ గా మనకి వర్క్ అవుతాయి. సో ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్ గా ఆ పేరెంట్ కాబట్టి ఆ పేరెంట్ లోనే ఉంది అది. ఇప్పుడు పేరెంట్ మూవ్ అయితే చైల్డ్ అది కూడా మూవ్ అవుతుంది ఆబ్వియస్ గా. పేరెంట్ మూవ్ అయితే అది కూడా మూవ్ అవుతుంది కదా. పేరెంట్ లో ఫిక్స్ అయి ఉండాలి. పేరెంట్ మూవ్ అయితే అది కూడా మూవ్ అవుతుంది. అబ్జల్యూట్ రాసినప్పుడు ఇలా జరుగుతుంది. అదే ఫిక్స్డ్ రాస్తే ఇలా ఏం ఉండదండి, దట్ విల్ గో సమ్వేర్. సో ఇలా వర్క్ అవుతుంది. సో కాబట్టి ఈ మూడు ప్రాపర్టీస్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి మనము ఇంకా చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తామండి. డోంట్ వరీ, నేను చెప్తాను మీకు మెనీ మోర్ ఎగ్జాంపుల్స్. మనకి తర్వాత డిస్కస్ చేయబోయే ఎగ్జాంపుల్స్ ఇవి చాలా బాగా ఉంటాయి. అంటే ఆ, మనం అలా డిస్కస్ చేయాలి అంతే ఇక దీన్ని. సో వీ హ్యావ్ టు డిస్కస్ సచ్ ఎ వే, రైట్? సో ఇలాంటి సినారియోస్ మనం కొన్ని చూద్దాం. డెఫినెట్గా మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఏంటి అనేది. అంటే ఇప్పుడు మనము ఏం నేర్చుకుంటున్నామో ఈ ప్రాపర్టీస్ మొత్తాన్ని తర్వాత మనం వర్క్ చేస్తాం. ఎలా? మనం ఒక లేఅవుట్ క్రియేట్ చేస్తామన్నామా, ఆ లేఅవుట్లో స్టార్టింగ్ నుంచి చివరి వరకు మనం ఏం నేర్చుకున్నామో ఆ ప్రాపర్టీస్ మొత్తాన్ని అక్కడ యూజ్ చేస్తాం.
అంటే అలా యూజ్ చేయడం వల్ల ఏమవుద్దంటే నీకు ఒక రియల్ టైం సినారియో తెలిసిద్ది అనమాట. ఏ ప్రాపర్టీ ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలి, దేనికోసం వాడాలి అనేది అప్పుడు ఐడియా వస్తుంది. అక్కడ నేను ప్రాబ్లం చెప్తా, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, ప్రాపర్టీ ఎలా రాయాలి, ఏ ప్రాపర్టీ తీసుకోవాలనేది క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి టాపిక్స్ని. తర్వాత నేను వీటన్నిటిని కూడా ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్స్లో మనం చూస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇంకా అయిపోలేదు. అంటే ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇది అర్థం అవ్వాలి. ఇప్పుడు యానిమేషన్ చెప్పాలంటే ఇది అర్థం అవ్వాలిగా. ఇది అర్థం అవ్వకుండా మనం యానిమేషన్స్కి వెళ్ళలేం. అందుకని ఇది డిస్కస్ చేస్తున్నాం. అంటే వన్ బై వన్ డిపెండెన్సీస్ ఉంటాయి మనకి, రైట్? అలా ఇప్పుడు ఈ 4 ప్రాపర్టీస్ కూడా నేను ఇంతకుముందు డిస్కస్ చేయలే, ఏవి లెఫ్ట్ టాప్ బాటమ్ అనేవి కదా. ఇప్పుడు డిస్కస్ చేయాలి, ఎందుకంటే దిస్ ఇస్ ద రైట్ టైం. నేను స్టార్టింగ్ చెప్పలే ఇవి మీకు, దిస్ ఇస్ ద రైట్ టైం. ఎప్పుడైతే ఇది చెప్తామో అదే మనం చూడాలి ఇక్కడ. అలా, ఓకేనా? సో ఇదండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ గురించి మనం డిస్కస్ చేద్దాము. అదేంటంటే స్టిక్కీ ప్రాపర్టీ. ఓకే, ఆ స్టిక్కీ ప్రాపర్టీ ఎలా వర్క్ అయ్యిద్ది అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? లెట్ us టాక్ అబౌట్ ద స్టిక్కీ ప్రాపర్టీ. రైట్. ఈ స్టిక్కీ ప్రాపర్టీకి డిఫరెంట్ సపరేట్ ఎగ్జాంపుల్స్ మనం క్రియేట్ చేద్దాం. స్టిక్కీ డాట్ హెచ్టిఎంఎల్. ఇందాక మీరు పైన మెనూ అనేది అక్కడే ఉండిపోయింది కదా. హెచ్డిఎఫ్సి వెబ్సైట్లో మనం చూస్తే అది స్టిక్కీ అంటారు దాన్ని, ఆ ఫంక్షనాలిటీని. అది ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, రైట్. ఇక్కడ 2 డివ్స్ తీసుకుందాం. దీనికి ఒక క్లాస్ పెడదాం. క్లాస్ వచ్చేసి స్టిక్కీ అనే పెడదాము. పేరు ఏదైనా తీసుకోవచ్చు మీరు, లేకపోతే హెడర్ అని పెట్టండి, నో ప్రాబ్లం, హెడర్. సో దీంట్లో నేను కొంత కంటెంట్ పెడతాను, కొన్ని పారాగ్రాఫ్ ట్యాగ్స్. సో మీకు ఐడియా కోసం చెప్తున్నాను, చాలా పెట్టాలేమో. H1 ట్యాగ్ పెడితే ఎలా ఉంటుంది? H1 ట్యాగ్ పెడదాం. అంటే కొంచెం స్క్రోలబిలిటీ కావాలి ఇక్కడ మనకి. స్టిక్కీ ప్రాపర్టీ ఇలా రాద్దాం, మనకి స్క్రోల్ అయ్యేటట్టు ఉండాలి. అప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఐ హోప్ ఇట్ విల్ స్క్రోల్, ఐ బిలీవ్. ఇంకా నేను కంట్రోల్ D ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా పై లైన్ కాపీ అవుతుంది. అంటే ఈ లైన్ మీద మౌస్ పెట్టి కర్సర్ ఎక్కడ బ్లింక్ అవుతుంది లైన్ మీద, ఇప్పుడు కంట్రోల్ D అనగానే ఆ లైన్ కాపీ పేస్ట్ అవుతుంది. కంట్రోల్+D, అది. సో ఈ ఫైల్ ఒకసారి రన్ చేద్దాం. రైట్, పర్ఫెక్ట్. మనకి స్క్రోలింగ్ వచ్చింది కదా, ఫైన్. స్క్రోల్ చేసుకోగలుగుతున్నాం మనం. సో ఇక్కడ ఆ, దీంట్లో వచ్చేసి నేను ఒక రాస్తున్నాను, H1 ట్యాగ్ ఓపెన్, H1 ట్యాగ్ క్లోజ్, దిస్ ఇస్ హెడర్ అని రాస్తాను. దిస్ ఈజ్ హెచ్ఈఏడిఆర్, హెడర్. దీనికి పైన ఇంకా మీరు కావాలంటే కొంత ఏదైనా రాయాలంటే రాయండి. H1 ఓపెన్, H1 క్లోజ్, సిఎస్ఎస్ ఆన్లైన్ క్లాసెస్. ఇక్కడ ఒక పారాటాగ్ తీసుకుంటున్నాను. ఇంకా అంటే ఫర్ మోర్ రిప్రజెంటేషన్, ప్రజెంటేషన్ కోసం ఇలా రాస్తున్నా. టైమింగ్ 9 AM. ఓకే, రైట్. సో para tag open close. Let me take trainer Ramu, సంథింగ్ లైక్ దిస్ ఐఎమ్ టేకింగ్ అండి. రైట్, ఇప్పుడు మీరు చూస్తే పైన మనకి ఇలా వచ్చింది. ఇది హెడర్. దీన్ని ఇప్పుడు నేను స్టిక్కీ చేయాలి. మూవ్ అయినప్పుడు అన్ని మూవ్ అయిపోతున్నాయి. సో బై డిఫాల్ట్గా ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ మూవ్డ్. ఈ హెడర్ని నేను డిజైన్ చేస్తున్నాను. చూడండి, డాట్ హెడర్, పొజిషన్ స్టిక్కీ, టాప్. టాప్లోనే స్టిక్ అయిపోవాలి. మనం కంటెంట్ మూవ్ చేస్తున్నప్పుడు పైకి వెళ్తుంది కదా, అలా అక్కడ స్టిక్ అయిపోవాలి. ఇంకేమైనా రాద్దామా? బ్యాక్గ్రౌండ్ కలర్ రాయండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కొంత కలర్ ఎల్లో గ్రీన్ రాస్తున్నాను. ఎల్లో గ్రీన్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్ కలర్. ఇంకేమైనా అవసరం వద్దా? బోర్డర్ కూడా రాయండి. బోర్డర్ 2 పిక్సెల్ సాలిడ్ గ్రీన్ బోర్డర్. పర్ఫెక్ట్. ఇంకేమన్నా మనకు అవసరం అవుతుందా? ప్యాడింగ్ రాస్తున్నాను, ఒక 5 పిక్సెల్స్ ప్యాడింగ్ రాశాను. టెక్స్ట్ లైన్ సెంటర్ కూడా రాస్తున్నా. టెక్స్ట్ లైన్ సెంటర్ అంటే సెంటర్లోకి వస్తుందని ఎగ్జాక్ట్గా. రైట్. ఇప్పుడు నార్మల్గా ఈ 2 ప్రాపర్టీస్ లేకుండా ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఆ 2 లేకుండా ఎల్లో గ్రీన్ అప్లై అవ్వలేదు ఎందుకండి? ఎల్లో గ్రీన్
అదేంటిది? బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో గ్రీన్. ఎల్లో గ్రీనా లైట్ గ్రీనా? సారీ, ఏదైనా ఒక కలర్ కోడ్. #999 కలర్ కోడ్ ఇచ్చాను. ఇది డార్క్ వస్తుంది కాబట్టి టెక్స్ట్ కలర్ వైట్ కూడా ఇచ్చేసేయండి. రైట్, ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇలా వచ్చింది, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుందిగా. కంటెంట్ మూవ్ అయితే అది కూడా మూవ్ అయిపోతుంది. సో ఇది నేను ఈ ప్రాపర్టీ సెట్ చేస్తున్నాను. ఏంటి ఆ ప్రాపర్టీ? పొజిషన్ స్టిక్కీ. ఓ సారీ. కలర్ ఏం కావాలి మనకి ఇక్కడ? 999 కలర్ పెట్టాను కదా. 999 అంటే డార్క్ కలర్ వస్తుంది మనకి, అందుకని టెక్స్ట్ కలర్ వైట్ ఇస్తున్నాను ఇక్కడ. రైట్, ఓకే. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తాను. రైట్. నేను దీన్ని మౌస్ని పైకి వెళ్ళే స్క్రోల్ అప్ చేస్తున్నాను. అదేమైంది అక్కడ? అబ్జర్వ్ చేశారా? అక్కడ అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ రెండు తీసేశారనుకోండి. రెండు తీసేసి చూడండి, ఒకసారి సేవ్ చేయండి. సో మామూలుగా రిఫ్రెష్ చేయండి. మీరు రిఫ్రెష్ చేశాను పేజ్ని. ఇప్పుడు అక్కడ స్టిక్కీ అయిపోయిందా? అవలా. అది కూడా కంటెంట్తో పాటు మూవ్ అయిపోయింది. నాకు అలా స్టిక్కీగా కావాలి అనుకున్నప్పుడు నువ్వు ఇలా రాస్తావు, పొజిషన్ స్టిక్కీ అంటే అక్కడ ఉండాలి. అండ్ ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే అక్కడ ఉండాలి ఖచ్చితంగా. అండ్ మీ కంటెంట్ని బట్టి అది ఇందాక మనం ఎక్కడ చూసాం, హెచ్డిఎఫ్సిలో చూసాం కదా. హెచ్డిఎఫ్సిలో ఏమైంది? ఒక మెనూ వచ్చేసి పైన ఉన్నటువంటి ఒక మెనూకి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది ఏమైంది? ఇప్పుడు మనకి టాప్లోకి వెళ్ళి అక్కడ అయిపోయింది. అది ఇంకా అక్కడి నుంచి మూవ్ దాని కింద కంటెంట్ అనేది మూవ్ అయిపోతుంది. ఎస్ సార్. రైట్, ఇలా అండి. సో అది స్టిక్కీ ప్రాపర్టీ అంటే. ఇది కూడా ఖచ్చితంగా పొజిషన్తోనే వర్క్ చేస్తాం మనం. ఇప్పుడు ఇక్కడ నేను టాప్ ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది? టాప్ ఇవ్వకపోతే దానికి ఎలా తెలిసింది ఎక్కడి నుంచి నేను స్టిక్ అవ్వాలి అనేది? నేను ఇవ్వలేదు టాప్ ప్రాపర్టీ. మీరు నేర్చుకునేది కూడా ఇలా నేర్చుకోగలగాలండి. ఇప్పుడు చూడండి, నువ్వు సెట్ చేయకపోయేసరికి అది వెళ్ళిపోయింది. నువ్వు టాప్ అనేది చె- చెప్పాలి. ఈ హైట్లో నుంచి నువ్వు అక్కడ స్టిక్కీ అయిపోవాలి అది నువ్వు చెప్తే కదా దానికి తెలిసేది, లేకపోతే దానికి ఎలా తెలిసిద్ది? సో కాబట్టి టాప్ జీరో అంటే ఈ ఈ ఈ పొజిషన్కి ఈ టాపు ఇవి కాంబినేషన్ అండి. పొజిషన్ లేకుండా టాపు లెఫ్ట్ రైట్ బాటమ్ అనే ప్రాపర్టీస్ రాయలేం. మళ్ళీ మార్జిన్ రైట్ అవి అవి రాసుకో, అది వేరు. ఆ కాన్సెప్ట్ వేరు. మార్జిన్ రైట్ మార్జిన్ లెఫ్ట్ అది వేరు, అది కూడా స్పేసింగే. కానీ ఈ స్పేసింగ్ ఎలా ఉంటుందంటే చాలా ఫోర్సిబుల్గా. సో మనల్ని ఎలిమెంట్స్ అనేవి టాప్ నుంచి పైకి లేకపోతే కింద నుంచి లెఫ్ట్కి రైట్కి అలా మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ మార్జిన్స్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ స్లైట్గా ఒక 3 పిక్సెల్స్ 20 పిక్సెల్స్ 40 పిక్సెల్స్ అలా గ్యాప్ ఇవ్వటం కోసమే. సో మార్జిన్ ఈజ్ డిఫరెంట్ స్టోరీ. టాప్ లెఫ్ట్ రైట్ బాటమ్ ఈజ్ ఏ డిఫరెంట్ స్టోరీ. రైట్, ఇప్పుడు మనం స్టిక్కీ పెట్టాం. సో ఇప్పుడు మళ్ళీ రీచ్ చేస్తే అక్కడ అది స్టిక్ అయిపోయింది. అండ్ నీ కంటెంట్ అనేది మూవ్ అవుతూ ఉందండి. సో ఇది మొత్తం మీద ఏంటి కాన్సెప్ట్ అంటే, దిస్ ఇస్ వాట్ ద కాన్సెప్ట్ అండి. అక్కడ నాకు అది స్టిక్ అయిపోవాలి ఖచ్చితంగా. నేను మౌస్ మూవ్ చేసినా మౌస్ అప్ చేసినా కూడా చూడండి ఆటోమేటిక్గా అక్కడ స్టిక్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టిక్కీ. స్టాటిక్ బై డిఫాల్ట్ ఏంటి? స్టాటిక్. బాగా ఒకటి గుర్తుపెట్టుకోండి, పొజిషన్ రిలేటివ్ అండ్ అబ్జల్యూట్ ఎప్పుడు కూడా కాంబినేషన్గా వర్క్ అవుతాయి. మీరు ఎక్కడైనా సరే, ఏ సిఎస్ఎస్లో అయినా సరే, మీరు ఎక్కడైనా పొజిషన్ అబ్జల్యూట్ అని చూసినట్లయితే, అబ్జల్యూట్ అని ఎక్కడైనా చూసారంటే ఖచ్చితంగా ఏ ఎలిమెంట్కి అయితే అబ్జల్యూట్ ఉందో ఆ ఎలిమెంట్ యొక్క పేరెంట్ చూడండి, దానికి రిలేటివ్ ఉంటుంది. ఆ ఎలిమెంట్ యొక్క పేరెంట్కి రిలేటివ్ ఉంటుంది. అబ్జల్యూట్ని ఇలా ఈ కాంబినేషన్లో వాడతాం. నువ్వు ఏ ఎలిమెంట్కి అయితే పొజిషన్ అబ్జల్యూట్ చూసావో ఆ ఎలిమెంట్ యొక్క పేరెంట్ని కనుక నువ్వు చెక్ చేస్తే అబ్జల్యూట్ ఉంటుంది. సారీ, రిలేటివ్ ఉంటుంది దానికి. సో కాబట్టి ఇలా అబ్జల్యూట్ పొజిషన్ అనేవి వర్క్ అవుతాయండి. కాంబినేషన్ రిలేటివ్ అండ్ అబ్జల్యూట్ ఎప్పుడు కూడా మనకి కాంబినేషన్గా వర్క్ అవుతుంటాయి. ఇక ఫిక్స్డ్ అంటారా, అది ఇక వేరే. ఇంకా దానికి మనం ఏం చేయలేం, కంట్రోల్ చేయలేం. అది ఫిక్స్ అంటే అది అక్కడికి వెళ్ళి ఫిక్స్ అయిపోద్ది. రైట్. అలానే మనకి యానిమేషన్ చేసేటప్పుడు ఎక్కువగా అబ్జల్యూట్ రిలేటివ్ అనే కాంబినేషన్ని రెగ్యులర్గా వాడతాం. అబ్జల్యూట్ రిలేటివ్ కాంబినేషన్ని రెగ్యులర్గా వాడతాం యానిమేషన్స్లో స్పెషల్గా. రైట్, స్టిక్కీ అంటే ఇప్పుడు చూసారు కదా, ఇది స్టిక్కీగా అక్కడ అయిపోవాలి. రైట్, దట్ ఈస్ కాల్డ్ స్టిక్కీ. ఫిక్స్డ్ అంటే వీ ఆల్రెడీ సీన్ అది. మీ కంటెంట్ మూవ్ అయినా ఏదైనా సరే అక్కడ ఉండిపోద్ది. సో ఇక్కడ ఎలా ఉంది స్టిక్కీ అనేది? సో కంటెంట్ ఇది మూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ పర్టికులర్ పొజిషన్ వచ్చేసరికి అక్కడతో ఆగిపోయింది, అంటే ఫిక్స్ అయిపోయింది అక్కడ. మనం ఇక్కడ దీన్ని ఫిక్స్డ్ అని చెప్పలేము ఈ కాన్సెప్ట్ని. ఇప్పుడు ఫిక్స్డ్ అంటే ఏంటి? అది అసలు మూవ్ కాదు కదా, ఇది మూవ్ అవుతుంది. మూవ్ అయ్యి ఆ పర్టికులర్ రీజియన్కి వెళ్ళేసరికి టాప్ జీరోకి వెళ్ళేసరికి అక్కడ అయిపోతుంది. సో ఇది వేరు, అది వేరు.
సో బై డిఫాల్ట్ నేచర్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఏంటి? స్టాటిక్ ఇన్ నేచర్. అంటే డిఫాల్ట్గా ఎవ్రీ ఎలిమెంట్ స్టాటిక్గా ఉంటుంది. స్టాటిక్ అంటే ఏంటి? నథింగ్, ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. అది బై డిఫాల్ట్గా టాప్ లెఫ్ట్ పొజిషన్లో నుంచి ఎలిమెంట్ అనేది స్టార్ట్ అవుతాయి. అదే డిఫాల్ట్ నేచర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. సో ఇవి పొజిషన్స్. నౌ ఇట్స్ టైమ్ టు డిస్కస్ మెనీ ఎగ్జాంపుల్స్ ఆన్ యానిమేషన్స్. అలానే మనకి నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్తాం, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. మెనూస్ క్రియేట్ చేయటం ఎలా. వెబ్సైట్లో ఒక మెనూ ఉంది. ఇప్పుడు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్లోకి వెళ్తే దీని మీద మౌస్ పెట్టగానే దాని కింద చాలా మెనూ ఐటమ్స్ వచ్చినాయి చూసారా? ఇది వీటిని మనం ఏమంటామంటే ఆ, మెగా మెనూ అంటారు జనరల్గా. మీరు మీకు అందరికి ఐడియా ఉంటుంది W3 Schools వెబ్సైట్. ఇప్పుడు ఇందులో చూస్తే ఇది చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఇది క్లిక్ చేయగానే పెద్ద మెనూ వచ్చింది. ఇదంతా ఏంటి? దీన్ని మెగా మెనూ అంటారు. ఇవి ఎప్పుడు వస్తుంది? క్లిక్ చేయగానే వచ్చింది. వెన్ ఐఎమ్ క్లికింగ్ ద మెనూ ఈస్ కమింగ్. క్లిక్ చేయగానే మెనూ అనేది వస్తుంది. ఇట్లాంటి వాటిని ఎలా క్రియేట్ చేస్తాం అనేది మనం తర్వాత స్లోగా డిస్కస్ చేస్తాం, డోంట్ వరీ. లేదంటే నార్మల్గా మెనూ, డ్రాప్ డౌన్ మెనూ అంటారు, మీకు ఐడియా ఉండుండొచ్చు ఇది. ఆ, ఆ, ఒకసారి ఈ వెబ్సైట్ చూడండి. సో ఈ వెబ్సైట్లో ఇప్పుడు క్లిక్ చేయగానే మెనూ వచ్చింది. ఇది సింపుల్ మెనూ. దిస్ ఈజ్ ఏ సింపుల్ మెనూ. ఇవన్నీ కూడా సింపుల్ మెనూస్. ఇవన్నీ దే ఆర్ ఆల్ సింపుల్ మెనూస్. ఇప్పుడు మనం చేయాల్సిన థింగ్ ఏంటి? వీటిని మనము ఎలా ఇది చేస్తాం అనేది మనం చేయాలి. అదే ఇది హౌ టు మేక్ ఇట్ యాజ్ ఎ బిగ్ మెనూ, అంటే మెగా మెనూ అంటారు దాన్ని జనరల్గా. సో మెగా మెనూస్ ఎలా క్రియేట్ చేస్తాం, అలానే డ్రాప్ డౌన్ మెనూస్ ఎలా క్రియేట్ చేస్తాం, మెనూ లోపల మెనూ వస్తుంది ఒక్కోసారి. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఇవన్నీ రియల్ టైంలో మనం వర్క్ చేస్తాం వీటితోటి. ఖచ్చితంగా వర్క్ చేస్తాం. సో కాబట్టి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేయాలి. ఇవన్నీ తెలియాలంటే ఈ అన్ని బేస్ ప్రాపర్టీస్ అనమాట. పొజిషన్, అబ్జల్యూట్, రిలేటివ్, ఇవన్నీ బాగా తెలియాలి మనకి. అప్పుడు అది మనకి క్లియర్గా ఉంటుంది. ఓకే, రైట్. సో ఇదండి ఆ పొజిషన్ ప్రాపర్టీ. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ట్రై టు అండర్స్టాండ్ హౌ ద పొజిషన్ ప్రాపర్టీస్ వర్కింగ్ అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత మీకు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది ప్రాపర్టీస్ గురించి. ఓకే, రైట్. రేపటి సెషన్లో మనము యానిమేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం.